వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం జిల్లాసుపత్రి వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న డ్రైనేజీ నీటితో స్థానికులు, రోగులు మరియు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాండూరు బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు నాగారం మల్లేశం అన్నారు. నడి రోడ్డుపై డ్రైనేజీ నీరు ప్రవహిస్తున్న అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నేడు ఆయన బీజేపీ మరియు బీజేవైఎం నాయకులతో కలిసి జిల్లాసుపత్రి వద్ద రోడ్డుపైకి వస్తున్న డ్రైనేజీ నీటి తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా నాగారం మల్లేశం మాట్లాడుతూ, వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డుపై ప్రవహిస్తున్న డ్రైనేజీ నీటిని తొలగించాలని, యుద్ధ ప్రాతిపదికన పనులు శాశ్వతంగా పూర్తి చేయాలని ఆయన కోరారు. డ్రైనేజీ నీటి ద్వారా వెదజల్లుతున్న కంపుతో రోగాల నయం చేసుకునేందుకు వచ్చే రోగులకు ఇంకా రోగాలు పెరుగుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మరియు మున్సిపల్ కమిషనర్లు వెంటనే ఇక్కడ ప్రవహిస్తున్న నీటిని, మురుగు కాల్వలను, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన తగు చర్యలు తీసుకొని శాశ్వత పరిష్కారం చేయాలంటూ బీజేపీ నాయకులు కోరారు. పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. దీని డ్రైన్ వ్యవస్థను పునరుద్ధరించి అదేవిధంగా ఈ చౌరస్తాల పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించి ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ పోస్తున్నారు. అది కూడా విచ్చలవిడితనం అవుతుంది కాబట్టి పబ్లిక్ టాయిలెట్స్ పెట్టేసి చాలా స్ట్రిక్ట్గా చేయాల్సిందిగా కోరుతున్నాం. దీన్ని యుద్ధ ప్రాతిపదికన పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. ఏదో ఖాళీ తూతు మాత్రం చేయొద్దు. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్మన్ గారికి వేడుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారికి కూడా ఇక్కడ దాదాపు పొద్దున 500 మంది లేబర్లు ఉంటారు, రోగులు ఉంటారు, పాదాచారులు ఉంటారు, అందరు ఉంటారు. కాబట్టి అందరికీ తాండూరు నడిపోటునే, ఇది ఏదో దూరం ఉన్నదని కాదు, తాండూరు నడిపోటునే. ఈ పరిస్థితి ఉంటే ఇక బయట ఉన్న వాటి పరిస్థితి ఆ దేవుడేరు. కాబట్టి మన తాండూరులో పరిస్థితి చాలా దీనంగా ఉంది. గత 4-5 రోజుల నుంచి చిన్నపాటి వర్షం పడ్డా కూడా ఇక్కడ నీళ్ళు ఆగడం జరుగుతుంది. మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. మరి తాండూరులో ఉన్నటువంటి మున్సిపల్ వ్యవస్థ కానీ, మన కమిషనర్, మున్సిపల్ చైర్మన్ కానీ వాళ్ళకి అనిపిస్తలేదా? మరి అతి త్వరగా మళ్ళీ దీనికి పరిష్కారం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున చెప్తూ మరి